Hi all, welcome back to Manuto Happy and Richie. చాలా మంది కూడా నా డైలీ మేకప్ రొటీన్ గురించి అడుగుతున్నారు కదా. సో మీ అందరి కోసం ఈ వ్లాగ్ లో నేను నా మేకప్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ కూడా నేను చూపించబోతున్నాను. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క నీ ఎంట్రీ ఏంటంట, గొడ్డేంటి, నువ్వేంటి, అసలు బొమ్మలు అలా పడేశారు నువ్వు మీ అన్న. ప్రతిసారి నా వ్లాగ్ లో నీ పర్ఫార్మెన్స్ ఏంటి? తీసుకో క్లాత్ తీసుకుని వెళ్ళి ఇంకా పక్కకెళ్ళి, క్లాత్ తీసుకుని పక్కకెళ్ళి. నా ప్రతి వ్లాగ్ లో వీడి పర్ఫార్మెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మేకప్ అనేది. సో ఇలాగే చేసుకోవాలనే రూల్ అయితే ఎక్కడా లేదు. సో అలాగే నేను యూజ్ చేసే నా దగ్గర ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ లో కూడా 2 ingredients ని మాత్రం నేను కంపల్సరీ ఉండేలాగా చూసుకుంటాను అనమాట. సో అది వచ్చేసి ఒకటి రైస్ వాటర్ అండ్ ఇంకొకటి నియాసినమైడ్ అనమాట. సో రీసెంట్ గా ఈ వర్డ్స్ అనేవి మనం చాలా వింటం జరుగుతుంది. లైక్ కొరియన్ ఇవి ఫాలో అవటం స్టార్ట్ చేశారు. సో వాళ్ళకున్న ఆ గ్లాస్ లుక్ స్కిన్ ఫినిష్ ఉంటుంది కదా, సో అలాంటి స్కిన్ ఫినిష్ ఎలా వస్తుంది ఏంటి అని నేను కూడా రీసెర్చ్ చేయగా, అండ్ అలాగే మా డాక్టర్స్ని వాళ్ళని కూడా నేను కొంచెం కనుక్కునే అన్ని రీసెర్చ్ చేసి చూస్తే అందరూ నాకు చెప్పింది ఈ 2 ingredients కలిగి ఉన్న ప్రోడక్ట్స్ డైలీ యూసేజ్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే కనుక కంపల్సరీ మన స్కిన్ కూడా ఖచ్చితంగా అలా గ్లాస్ లుక్ ఫినిష్ వచ్చేలాగా చేస్తుంది అన్న విన్నానమాట. ఏ ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి ఏంటి అని చూసిన తర్వాత నేను యూజ్ చేయటానికి అని చెప్పేసి నేను 2 ప్రోడక్ట్స్ తెప్పించుకుని యూజ్ చేయడం జరుగుతుంది. సో అవి వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది రైస్ ఫేస్ వాష్ అండ్ మామా ఎర్త్ వాళ్ళది రైస్ వాటర్ డ్యూయి సన్ స్క్రీన్. మెయిన్గా రైస్ వాటర్ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్ ఏదైనా కూడా మనం యూజ్ చేయడం వల్ల దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేయటమే కాకుండా అందులో ఉన్న విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిపి మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తూ అలాగే స్కిన్ వైట్నింగ్ చేయడానికి కూడా తోడ్పడుతుంది అనమాట. అండ్ అలాగే నియాసినమైడ్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే ఎవరికైతే ఎగ్జిమా కానీ లేకపోతే యాక్నీ కానీ ఏమైనా ఉన్నా కూడా అలాంటివి కూడా క్లియర్ చేస్తూ, లైక్ నియాసినమైడ్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ విటమిన్ B3 అనమాట. సో ఇవన్నీ కూడా చాలా మంచిగా వర్క్ చేసి మన ఫేస్ మీద యాక్నీ మార్క్స్ ఉన్నా కూడా లేకపోతే ఎగ్జిమా ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ నియాసినమైడ్ అనే ఇంగ్రీడియంట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అట్లా నేను నా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో కంపల్సరీ లైక్ డైలీ స్కిన్ కేర్ రొటీన్ అవ్వండి, మేకప్ వేసుకునే ముందు అవనివ్వండి, కంపల్సరీ ఈ ప్రోడక్ట్స్ అయితే డైలీ ఇంక్లూడ్ అయ్యేలాగా నేను చూసుకుంటాను అనమాట. సో ఇంకా రండి మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఏం చేస్తాను ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఎలాగో నేను ఇప్పుడు నా మేకప్ చూపిస్తాను అన్నాను కదా, సో నా మేకప్ తో పాటు నా స్కిన్ కేర్ రొటీన్ కూడా చెప్పేస్తాను. లైక్ 3 types గా చేయబోతున్నాను అనమాట. డైలీ నేను ఎట్లా మెయింటైన్ చేస్తాను, ఒకటి నార్మల్ గా నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లైట్ మేకప్ ఎలా వేసుకుంటాను ఏంటి అనేది, 2 హెవీ మేకప్ లైక్ ఫంక్షన్స్ కి ఫెస్టివల్స్ కి వెళ్ళినప్పుడు అలా వెళ్తున్నప్పుడు నేను ఎలా మేకప్ అవుతాను. సో 3 types చూపిస్తాను అనమాట. మన స్కిన్ కేర్ కమ్ మేకప్ రొటీన్ స్టార్ట్ చేసే ముందు సో ఇది నా బ్యూటిఫుల్ సింపుల్ మేకప్ పౌచ్ అనమాట. సో నా మేకప్ కి సంబంధించి స్కిన్ కేర్ కి సంబంధించి అన్ని కూడా ఈ పౌచ్ లోనే ఉన్నాయి. సో ఇది ఒక్క పౌచ్ నేను మెయింటైన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా అలా జస్ట్ నాతో పాటు ట్రావెల్ చేసి తీసుకెళ్ళిపోతాను అనమాట. పౌచ్ ఒకటే కానీ ఇందులో మాత్రం చూస్తే ఎన్ని ఉంటాయో. సో అన్ని అట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట. మేకప్ వేసుకునే ముందు కొన్ని ఫాలో అవ్వాలన్నమాట. మనం కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో అందులో మొదటిగా మన ఫేస్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. సో దానికి నేను ఫస్ట్గా ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకుంటే ఏంటి అంటే మన ఆయిల్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా, డర్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి అనమాట మేకప్కి బిఫోర్.
నేను చెప్పినట్టు నా ఫేస్ వాష్ అయితే సేమ్ మామా ఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ అనమాట. ఇది నేను డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ సో 3 times డే యూస్ చేస్తాను నేను దీన్ని. సో ఇది మన డేలో ఒక రొటీన్గా ఇది పెట్టుకుని దీంతో మనం డైలీ మిస్ అవ్వకుండా కనుక మనం ఫేస్ వాష్ చేసుకుంటే కనుక మన స్కిన్ అనేది జెంటిల్గా క్లెన్స్ చేసి అలాగే హైడ్రేట్ చేసేలాగా చేస్తుంది. అండ్ అంతేకాదు మన స్కిన్ టోన్ కూడా బ్రైటన్గా చూపిస్తుంది అనమాట. అండ్ స్టార్టింగ్లో నేను చెప్పినట్టు కూడా మెయిన్ 2 ingredients ఏవైతే నేను కావాలని అనుకున్నా ఆ 2 ingredients కూడా ఇందులో ఉన్నాయి కదా. సో దాని వల్ల కూడా ఏంటి అంటే నా స్కిన్ అనేది చాలా స్మూత్ ఫినిష్ అండ్ ఆ గ్లాస్ ఫినిష్ అనేది చూపిస్తుంది నా స్కిన్ మీద. ఈ మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ లో ఏంటి అంటే రైస్ వాటర్, నియాసినమైడ్ అండ్ గ్లిజరిన్ కలిపి ఉందన్నమాట ఇంగ్రీడియంట్స్ అనేవి. ఇవి ద మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన గ్లాస్ స్కిన్ కావాలి అని అనుకున్న వాళ్ళకి. ఈ ఫేస్ వాష్ వచ్చేసి సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండి. ఇది డెర్మటోలాజికల్లీ కూడా టెస్ట్ చేశారు. సో దీన్ని యూస్ చేసి చూస్తున్నారు కదా. సో ఫస్ట్ నేను నా హ్యాండ్ మీద కొంచెం తీసుకుంటున్నాను, ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ తీసుకుంటున్నాము. సో తర్వాత జెంటిల్గా మసాజ్ చేస్తూ చేస్తాను అనమాట. నా ఫేస్ అంతా కూడా సర్క్యులర్ మోషన్స్లో అట్లా మసాజ్ చేస్తూ చేస్తాను. అండ్ స్టెప్ 3 వచ్చేసి మనం రిన్స్ చేసేసుకోవాలి, వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్ అయిపోయింది కాబట్టి సో నేను ఫేస్ సిరం అప్లై చేస్తాను అనమాట. సో ఫ్యూ డ్రాప్స్ అలా తీసుకుని ఫేస్ అంతా మసాజ్ చేస్తాను అనమాట. సో ఈ సిరమ్ని నేను డే అండ్ నైట్ 2 times యూస్ చేస్తాను. సో సిరం మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయినాక ఒక 2 to 5 minutes వెయిట్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలన్నమాట. సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసుకున్నాం కాబట్టి మాయిశ్చరైజర్ కొంచెం మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోయే వరకు ఒక 5 to 10 minutes అట్లా వెయిట్ చేయాలి. నా లాస్ట్ ప్రాసెస్ లైక్ నా డైలీ రొటీన్లో నేను ఏం చేస్తాననే దాంట్లో లాస్ట్ స్టెప్ అనమాట. సో అది వచ్చేసి సన్ స్క్రీన్ అండి. సో సన్ స్క్రీన్ అప్లై చేస్తాను నేను నా లాస్ట్ స్టెప్గా. అండ్ ఆల్సో సన్ స్క్రీన్లో కూడా రైస్ వాటర్ మిక్స్ అయి ఉన్న ఇంగ్రీడియంట్ అండ్ నియాసినమైడ్తో మిక్స్ అయి ఉన్న ఇంగ్రీడియంటే యూస్ చేయడం జరుగుతుంది. బికాస్ ఎంత బెనిఫిట్ ఇస్తుంది అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. సో నేను సన్ స్క్రీన్లో కూడా లైక్ SPF 50 ఉన్న సన్ స్క్రీనే ఎంచుకున్నాను. కాకపోతే అందులో కూడా లైక్ నియాసినమైడ్ అండ్ రైస్ వాటర్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉన్నదే నేను తీసుకున్నాను అనమాట. సో అది వచ్చేసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ మామా ఎర్త్ రైస్ వాటర్ డ్యూయీ సన్ స్క్రీన్ అనమాట. అండ్ ఇందులో ఆల్రెడీ మనకి నియాసినమైడ్ అండ్ రైస్ వాటర్ ఇంగ్రీడియంట్స్ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి సో ఇది యూస్ చేయటం వల్ల కూడా ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఇస్తూ మన స్కిన్ అనేది గ్లాస్ లుక్ లాగా వచ్చేలాగా చేస్తుంది అనమాట. అండ్ ఇది కూడా ఈవెన్స్ చేస్తుంది, లైక్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేస్తుంది. అండ్ ఈ మామా ఎర్త్ రైస్ వాటర్ డ్యూయీ సన్ స్క్రీన్ లో ఇంకో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అలోవెరా ఉందన్నమాట. సో ఇదేంటి అంటే సో ఎప్పుడైనా సన్ బర్న్స్ కానీ లైక్ చిన్న ర్యాషెస్ లాంటివి అట్లా ఏమైనా ఉన్నా కూడా వాటిని సూట్ చేస్తుంది అనమాట మన ఫేస్ మీద. సో నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో అయితే కంపల్సరీ నేను ఈ రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ కలిగి ఉన్న ఈ మామా ఎర్త్ ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ ని కూడా డైలీ ఇంక్లూడ్ చేస్తాను నేను. మీరు కూడా మీ స్కిన్ ని మరి గ్లాస్ ఫినిష్ లుక్ వచ్చేలాగా చేసుకోవాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ ఈ ప్రోడక్ట్స్ ని మీరు ఒకసారి ట్రై చేయాలి. మన డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ అలాగే ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ ఈ లింక్ యూస్ చేసి క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మన కూపన్ కోడ్ ని కూడా ఇక్కడ ఇస్తున్నాను అనమాట. సో మన కూపన్ కోడ్ యూస్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. చాలా మంది కూడా లైక్ మనం సన్ లోకి వెళ్తేనే లైక్ బయటకు వెళ్తేనే మనం సన్ స్క్రీన్ అప్లై చేయాలి అన్న భ్రమలో ఉంటాము. కాదు, సో ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలంట. సో నాకు మా డాక్టర్ చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా నేను అదే ఫాలో అవుతున్నాను. సో నేను ఏవి అప్లై చేసినా కూడా కొంచెం ఇట్లా మసాజ్ టైప్లోనే చేసుకుంటాను అనమాట. సో ఇది నా డైలీ రొటీన్ స్కిన్ కేర్ అనమాట. స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి సేమ్ ఇదే ఉంటుంది, ఫాలో అవుతాను నేను. సో ఈ 4 steps కంపల్సరీగా నేను ఏది చేసినా కూడా ఈ 4 steps అనేవి నేను డైలీ ఫాలో అవడం జరుగుతుంది. సో అలా నా స్కిన్కి ఈ ప్రోడక్ట్స్ పడుతున్నాయి కాబట్టి నేను ఇవి యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ స్కిన్ టైప్ని బట్టి లైక్ కొన్ని ప్రోడక్ట్స్ ఆల్ స్కిన్స్కి సూట్ అయ్యేలాగా ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్ ఉంటాయి, కొన్ని డ్రై స్కిన్కి ఉంటాయి. సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి కాబట్టి సో మీరు కూడా మీ స్కిన్కి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది ఏంటి అనేది చూసుకుని లేదంటే ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకుని మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే రొటీన్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి.
సో ఇప్పుడు నా సింపుల్ మేకప్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో సేమ్ ప్రాసెస్ అన్నమాట. లైక్ ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత సిరం ఏదైతే నేను అప్లై చేసుకున్నానో ఫేస్ సిరం అప్లై చేస్తాను. దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను అనమాట. అలా మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. అండ్ సన్ స్క్రీన్ తర్వాత నేనేం చేస్తానంటే లైక్ బీబీ క్రీమ్స్ అని మనకి అవైలబుల్ లో ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుంది ఈ పార్ట్కి. సో ఆ బీబీ క్రీమ్ అనేది నేను అప్లై చేస్తాను అనమాట. సో ఎక్కడెక్కడైతే స్పాట్స్ మనకి కావాలనుకుంటున్నామో సో అక్కడ సో ఇలా స్పాట్స్ లాగా అప్లై చేసేసుకుంటాను అనమాట నేను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అప్లై చేస్తారు. సో నేను ప్రొఫెషనల్ మేకప్ ఇదైతే కాదు, స్లోగా నేర్చుకున్నాను. నా సీరియల్స్ నుంచి కూడా నేను స్లోగా నేర్చుకుంటూ వస్తూ కొంచెం కొంచెంగా అలా చేసుకుంటున్నాను అనమాట. సో ఈ బీబీ క్రీమ్ అప్లై చేయక ముందు కొంతమంది ఎవరికన్నా కొంచెం పింపుల్ మార్క్స్, యాక్నీ మార్క్స్ అలా ఉన్న వాళ్ళు కన్సీలర్ అప్లై చేసుకోవచ్చు. సో కన్సీలర్ లైట్ గా అప్లై చేసేసుకుని తర్వాత బీబీ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా బ్రష్ తో నేను డాప్ చేసుకుంటాను. అండ్ నెక్ దగ్గర మాత్రం ఇట్లా సర్క్యులర్ మోషన్స్ లో మిక్స్ చేస్తాను అనమాట. మొత్తం స్మచ్ చేసేస్తే ఏంటంటే సో మొత్తం మన స్కిన్ కి కరెక్ట్ గా ఈవెన్ గా ఇదైపోతుంది, బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఇట్లా ఐలిడ్స్ మీద సో మొత్తం ఫేస్ అంతా ఈక్వల్ గా అయ్యేలాగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో బీబీ క్రీమ్ అప్లై చేసేసుకున్నాం కాబట్టి సో నెక్స్ట్ ఐబ్రోస్ అన్నమాట. సో ఐబ్రోస్ ని కొంచెం సో మనకి ఎలా అయితే షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ కి తగ్గట్టు కూడా మనం ఈ బ్రష్ ని అట్లా బ్రష్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఐబ్రోస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ ఐ షాడోస్ అనమాట. సో ఐ షాడోస్ యూజువల్లీ మనం ఇది నార్మల్ సింపుల్ మేకప్ కాబట్టి సో నేను సింపుల్ అయినా నేను లైక్ కొంచెం హెవీ మేకప్ అయినా కూడా న్యూడ్స్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో నాకు న్యూడ్ షేడ్స్ అంటే ఇష్టం అనమాట. లైక్ బ్రైట్ కలర్స్, బ్రైట్ షేడ్స్ నేను ఏ రోజు వేయలేదు. సో సింపుల్ గా కూడా నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి మనకి ఇట్లా ఐ షాడో పెన్సిల్స్ అనమాట. ఇవి మనకి దొరుకుతాయి, లేదంటే ఇట్లా కూడా దొరుకుతాయి ఐ షాడో ప్యాలెట్స్. లైక్ బ్లష్, ఐ షాడోస్ అన్నీ కూడా నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వాడేస్తాను. సో ఇట్లా మనకి మీరు చూసినట్టయితే సో దీన్ని జస్ట్ మనం సో అలా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ మన ఫింగర్స్ తో డాప్ చేయాలన్నమాట. చూసారు కదా. సో ఇలా డాప్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఆ న్యూడ్ షేడ్ లో చాలా లైక్ సింపుల్ లుక్ లాగా వస్తుంది అనమాట. హెవీ మేకప్స్ కి వాటికి ఏంటంటే మనం గ్లిటర్స్ అవి అట్లా వేసుకుని హెవీగా కనిపించేలాగా లైక్ బ్రైట్ కలర్స్ యూజ్ చేసి చేయొచ్చు. సో సింపుల్ గా ఎప్పుడన్నా జస్ట్ మనం క్యాజువల్ గా ఎక్కడికన్నా వెళ్ళాలి ఇట్లా అన్నప్పుడు మాత్రం ఇట్లా రెడీ అయితే బాగుంటుంది లుక్ అనేది చాలా కూడా. అండ్ పైన అట్లాగే కింద కూడా జస్ట్ ఇదే పెన్సిల్ తో కింద కూడా మనం జస్ట్ ఐ షాడోతో అట్లా వేసుకుని డాప్ చేస్తే ఏంటి అంటే ఆ లుక్ అనేది బాగుంటుంది. ఐ అనేది కొంచెం ఎలివేట్ అయ్యి బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లైట్ గా బ్లష్ అనమాట. సో నేను బ్లష్ కూడా న్యూడే వేస్తున్నాను, లైక్ న్యూడ్ అండ్ లైట్ పీచిష్ పింక్ అంటాం కదా సో దాన్ని. సో బ్లష్ వేసే టెక్నిక్ నాకు ఫస్ట్లో తెలిసేది కాదు. సో ఇష్టం వచ్చినట్టు వేసేదాన్ని. తర్వాత నేర్చుకున్నాను స్లోగా ఎలా వేయాలి ఏంటి అనేది. సో బ్రష్ మనం ఇలా ఉంది కదా, ఇలా పట్టుకుని స్మైల్ చేయాలి. సో స్మైల్ చేస్తే ఏంటి అంటే మనకి ఈ పార్ట్ ఉంది కదా, సో దీన్ని మనం యాపిల్ ఆఫ్ చీక్స్ అంటాం అనమాట మనం. సో ఆ పార్ట్లో మనం బ్లష్ అనేది వేయాలి. సో ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా. సో ఈ పార్ట్ అనేది ఎలివేట్ అయ్యింది మనకి. సో బ్లష్ వేసిన తర్వాత మన ఫేస్ అనేది లుక్ కొంచెం మారిపోయింది చాలా వరకు కూడా. అండ్ ఆ లుక్ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు కొత్తగా మనకి క్రీమ్ బ్లషెస్ అని చాలా వరకు వస్తున్నాయి. సో నా స్కిన్ కి క్రీమ్ బ్లషెస్ అనేది పడలేదు. సో నేను ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంక ఇదే పెట్టేసుకున్నాను అనమాట. సో బ్లష్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇది నార్మల్ డైలీ సింపుల్ మేకప్ కాబట్టి నేను ఐలైనర్ అవి ఏమీ వెయ్యను. సో జస్ట్ మస్కరా వేసేస్తాను అనమాట.
చూసారు కదా, సో ఆ లుక్ అనేది మారిపోయింది మన ఫేస్కి కూడా. సో ఇప్పుడు నేను జస్ట్ లిప్ బామ్ వేస్తాను అనమాట, లైక్ టింటెడ్ లిప్ బామ్స్ అనమాట. సో న్యాచురల్ సింపుల్గా మేకప్ వేసుకున్న రోజు ఏంటంటే నేను టింటెడ్ లిప్ బామ్సే యూజ్ చేస్తాను. సో నా డైలీ మేకప్ అయితే సింపుల్ డైలీ మేకప్ అయితే నేను ఇట్లాగా చేసేసుకుంటాను అనమాట. సో హోప్ మీ అందరికీ కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో నా డైలీ స్కిన్ కేర్ ఎలా ఉంటుంది, తర్వాత నా సింపుల్ మేకప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేసారు కదా. సో ఈ మేకప్ కూడా మేకప్ వేసుకునే ముందు సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత సిరం ఏదైతే ఉందో ఆ సిరం అప్లై చేసేస్తాను అనమాట. సిరం తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేస్తాను అనమాట. సో ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసాను కాబట్టి నా స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు నేను ఫంక్షన్స్ కి వాటికి వెళ్తున్నాను కదా, సో నేనేం చేస్తానంటే ఫౌండేషన్ యూజ్ చేస్తాను. లైక్ డైలీ మేకప్ కి వాటికి ఏంటంటే జస్ట్ బీబీ క్రీమ్ ఒకటి అప్లై చేసి వదిలేస్తాను. ఇప్పుడు కొంచెం హెవీగా కనిపించాలి, లైక్ మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం హెవీగా వేస్తాం కాబట్టి ఎవరైనా కూడా, సో అప్పుడు నేను ఇట్లా ఫౌండేషన్ యూజ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఫౌండేషన్ స్టిక్. సో నా స్కిన్ టోన్ కి తగ్గట్టు ఇది ఫౌండేషన్ స్టిక్ అనమాట. సో ఫౌండేషన్ డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఫౌండేషన్ వేసే ముందు ఇది కొంచెం హెవీ ఇది కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ కన్సీలర్ యూజ్ చేస్తాను, కరెక్టర్ అనమాట. సో నాకు ఇక్కడ కింద డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఉన్నాయి కదా, సో నేను ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేస్తాను. సో ఒకవేళ మన దగ్గర ఇలా కలర్ కరెక్టర్ లేదు, మనకి అవైలబుల్లో దగ్గరలో లేదు అనుకుంటే లిప్స్టిక్స్ ఉంటాయి కదా మనకి, సో కొంచెం రెడ్ మెరూన్ లిప్స్టిక్స్ కానీ లేదంటే ఇట్లా ఈ షేడ్స్ లో లిప్స్టిక్స్ ఏమైనా ఉన్నా కూడా మనం జస్ట్ దాన్ని అప్లై చేయొచ్చు. సో ఎక్కడెక్కడైతే మనకి ఆ కలర్ కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ ప్లేసెస్ లో ఇలా డాప్ చేసుకోవాలన్నమాట. అండ్ దీని మీద కన్సీలర్. సో ఇది కూడా నేను చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా యూజ్ చేస్తారు. సో నేనైతే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కాదు కాబట్టి నాకు అలవాటైన పద్ధతిలో నాకు స్టార్టింగ్ నుంచి నా ఫేస్ కి ఎలాగైతే నాకు అలవాటు అయిపోయిందో నేను అలాగే చేసుకుంటున్నాను. సో ఇట్లా నాకు ప్రస్తుతానికైతే నేను కలర్ కరెక్ట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఇవి అనమాట. సో నేను ఆ ప్లేసెస్ లో చేయటం జరిగింది. సో మీరు కూడా మీకు కావాల్సిన ప్లేసెస్ లో చక్కగా చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సో మనకి స్టిక్ ఏదైతే ఉందో, నేను ఈ స్టిక్ మెయిన్ గా తీసుకోవడానికి రీజన్ అంటే లైక్ లిక్విడ్ ఫౌండేషన్స్ కూడా వస్తాయి మనకి, కానీ నాకు ఈ స్టిక్ ఎందుకంటే ఇట్స్ ఈజీ టు అప్లై ఫర్ మీ. సో నేను జస్ట్ ఇట్లా డాప్ చేసేస్తాను అనమాట. ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. సో నాకు ఇది ఈజీ. సో అందుకే నేను ఈ స్టిక్ తీసుకోవటం జరిగింది. సో ఇలా నాకు ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నానో నేను అక్కడ అంతా కూడా ఇట్లా చేసుకున్న తర్వాత సో బ్రష్ని యూజ్ చేసి సర్క్యులర్ మూమెంట్స్లో స్మచ్ చేసుకుంటూ బ్లెండ్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఇంట్లో లైటింగ్ కూడా సరిగా లేదు. యూజువల్గా మనకి లైటింగ్ అనేది చక్కగా కరెక్ట్గా ఉంటే సో ఓన్ హౌసెస్ ఏంటంటే మనకి నచ్చినట్టు లైటింగ్ చేయించుకోవచ్చు. సో ఈ రెంటెడ్ హౌసెస్లో మనకి పాసిబుల్ కాదు కాబట్టి. అండ్ ఇప్పుడు మీకు నేను ఇట్లా చేసి చూపిస్తున్నా కూడా లైక్ ఒరిజినల్గా ఇక్కడ ఒకలాగా అనిపిస్తుంది, మీకు ఫోన్లో కొంచెం బ్రైట్గా ఎక్కువ అనిపించవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను జస్ట్ నా రొటీన్ మీరు అడిగారు కాబట్టి నేను ఎలా చేసుకుంటాను, ఎలా ప్రోడక్ట్స్ లైక్ దేని తర్వాత ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తాను అని చెప్తున్నాను కాబట్టి దాని గురించి చూపిస్తున్నాను. సో మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా సర్క్యులర్ మూమెంట్స్లో స్లోగా డాప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ మనకు ఇదంతా మొత్తం బ్లెండ్ అయిపోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, సో ఇందాక నా డైలీ మేకప్ దాంట్లో లైక్ నేను ఇక్కడ కింద ఏం కలర్ కరెక్షన్ చేసి కన్సీలర్ వేయకుండా నార్మల్ బీబీ క్రీమ్ సింపుల్ గా రాసుకున్నాను కాబట్టి మీకు ఇంకా అక్కడ ఇది తెలిసింది, ఆ డార్క్నెస్ అనేది. సో ఇప్పుడు అలా కాదు, లైక్ ఈవెన్ గా కంప్లీట్ గా ఇది అయిపోయింది చూడండి, ఈక్వల్ గా బ్లెండ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో ఫౌండేషన్ వేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే కాంపాక్ట్ అనమాట. సో కాంపాక్ట్ తో జస్ట్ లైట్ గా డాప్ చేసుకుంటాను అనమాట. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఇట్లా చేసుకోవచ్చు, లేదు మీకు నార్మల్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కాంపాక్ట్ ఎక్కువ యూజ్ చేయకపోవడం మంచిది. అండ్ ఈ కాంపాక్ట్ లో కూడా చాలా మంది చాలా రకాలుగా లైక్ స్టెప్ ఒకరు ఒక స్టెప్ దగ్గర యూజ్ చేస్తే ఇంకొక స్టెప్ దగ్గర యూజ్ చేస్తారు. సో అది కూడా మన ఇష్టం అనమాట. లైక్ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు.
సో కొంతమంది మేకప్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటారు, కొంతమంది ఇట్లా నాలాగా ఇట్లా చేస్తారు. సో ఎక్కడెక్కడైతే నాకు ఆయిల్ వస్తుందని అనుకుంటున్నానో ఆ చోట్ల డాబ్ చేసేస్తాను అనమాట కాంపాక్ట్ని. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్గా వచ్చేసి సేమ్ ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ అనేది షేప్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ షాడో యాజ్ యూజువల్గా. సో ఇందాకైతే నేను నా డైలీ దాంట్లో న్యాచురల్ ఇది వేసుకున్నాము. సో ఇప్పుడు కొంచెం మనం ఫెస్టివల్స్ ఫంక్షన్స్కి కాబట్టి నేనేం చేస్తానంటే ఇట్లా గ్లిటర్, సో బ్లష్లోనే మనకి ఇట్లా ఉంటాయి కదా, సో ఆ డ్రెస్ని బట్టి వేసుకుంటాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 షేడ్స్ కలుపుతున్నాను అనమాట. సో నేను హ్యాండ్ యూస్ చేస్తాను, చాలా మంది బ్రషెస్ యూస్ చేస్తారు. సో నాకు హ్యాండ్తో అయితేనే బాగా వస్తుంది. సో ఐ షాడో వేసినప్పుడు కూడా ఫస్ట్లో నాకు తెలియక నేను ఏం చేసేదాన్ని అంటే ఈ పైకి కూడా వేసేసేదాన్ని. ఆ పైకి వేయకూడదండి. సో మనకు ఆ పైకి వేస్తే ఏంటంటే ఆ లుక్ అనేది మారిపోతుంది, ఫేస్ ఐ షేప్ లుక్ అనేది. సో ఓన్లీ జస్ట్ ఇక్కడ ఏవైతే ఈ ఐలిడ్స్ ఉన్నాయో కదా, ఆ ఐలిడ్స్ వరకే వేయాలన్నమాట. నేను నేర్చుకున్నాను అట్లా. అండ్ కింద కూడా జస్ట్ సో ఇట్లా. సో మనకు కావాలంటే డ్యూయల్ షేడ్స్ వేసుకోవచ్చు, లేదంటే షేడ్ మీద షేడ్ వేసి ఒక డిఫరెంట్ షేడ్ తెచ్చుకోవచ్చు. సో చాలా రకాలుగా వేసుకోవచ్చు అనమాట. సో ఐ షాడో అయిపోయింది కాబట్టి సో యాజ్ యూజువల్గా బ్లష్ ఇప్పుడు. సో బ్లష్ కూడా సేమ్. సో బ్లష్ అయిపోయింది కాబట్టి ఇది కొంచెం హెవీ మేకప్ కదా. సో నేనేం చేస్తానంటే కొంచెం మన ఫేస్ షేప్ కూడా తెలిసేలాగా, సో ఇది నేను మా సీరియల్స్లో చేస్తున్నప్పుడు తెలుసుకున్నాను. సో దట్ ఇది ఏంటంటే ఇలా కనిపించకుండా ఫేస్ షేప్ అనేది తెలుస్తుంది మనకి. సో డబల్ చిన్ ఉన్నా కూడా ఇలా చేస్తే ఏంటి అంటే కవర్ అయిపోతుంది అనమాట మనకి. అండ్ ఆల్సో ఇక్కడ ఈ టెంపుల్స్లో అంటాం కదా, టెంపుల్స్. యాక్చువల్లీ దీనికి కాంటోర్ అని చెప్పి మనకి కాంటోర్ కిట్ ఇంకొకటి దొరుకుతుంది. సో ఈ మధ్య కాలంలో నేను యూజ్ చేయట్లేదు, బికాజ్ నాకు అంత యూజ్ కూడా లేదు. సో కాంటోర్ కిట్ ఉంటే కాంటోర్ కిట్లో నుంచి మనం నీట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఫేస్ షేప్ అనేది. సో నా డైలీ మేకప్కి నేను ఇట్లా హెవీ మేకప్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇందాక బీబీ క్రీమ్ యూజ్ చేసాము, ఇందులో ఫౌండేషన్ స్టిక్ యూజ్ చేశాను. సో ఐ లైనర్ వేస్తాను అనమాట. సో ఐ లైనర్స్లో కూడా మనకి చాలా వరకు జెల్ ఐ లైనర్స్ వస్తున్నాయి, తర్వాత ఇట్లా కాజల్ స్టిక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. సో నేను కాజల్ స్టిక్తోనే ఐ లైనర్ అనేది వేస్తాను. సో ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. నేను ఇంకంత పర్ఫెక్ట్ కాదు ఐలైనర్లో వేయటంలో. సో ఇప్పుడు కొంచెం పట్టు తప్పిపోయింది అనమాట, చాలా కాలం అయిపోయింది కదా నేను ఈ మేకప్ వేసుకుని కూడా. సో ఒక్కొక్కసారి సన్నగా వస్తుంది నీట్గా, ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది అనమాట. సో మీరు అడ్జస్ట్ అయిపోయింది, నేను జస్ట్ నా స్టెప్స్ చూపిస్తున్నాను మీకు. సో ఎస్, సో ఐలైనర్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు మస్కరా వేసేస్తాను. సో మస్కరా కూడా అయిపోయిన తర్వాత లుక్ ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు లిప్స్టిక్ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు మనం కొంచెం డార్క్గా వేస్తాం కాబట్టి సో నేను ఎక్కువ కొంచెం పింకిష్ షేడ్స్ యూజ్ చేస్తాను. నార్మల్గా ఉన్నప్పుడేమో న్యూడ్స్ యూజ్ చేస్తాను అనమాట, లైక్ న్యూడ్స్ లైక్ బ్రౌన్ కానీ న్యాచురల్ టింట్ కానీ అట్లా. ఇలా ఫంక్షన్స్ ఇట్లా ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు నేను పింక్స్ చేస్తాను. చాలా మంది లిప్ లైనర్స్ యూజ్ చేస్తారు. అండ్ లిప్స్ ఎవరివైతే బాగా డ్రై అయిపోతాయో లైక్ లిప్స్టిక్ వేసుకున్న తర్వాత అనుకున్న వాళ్ళు ముందు లిప్ బామ్స్ పెడతారనమాట. సో అట్లా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కావాలని అనుకున్నప్పుడు. సో ఇప్పుడు నాకు అంత అవసరం లేదు కాబట్టి జస్ట్ లిప్స్టిక్ వేసేసాను. సో చూసారు కదా, సో ఇందాకడికి ఇప్పటికి ఎక్స్ట్రా ఏంటి అంటే లైక్ మన లిప్ షేడ్ ఒకటి హెవీ అయ్యింది అండ్ ఐస్కి కొంచెం మనం ఐ లైనర్ అవన్నీ వేసి చేసామన్నమాట. సో మొత్తం అయిపోయింది కాబట్టి ఫినిషింగ్ టచ్ లో ఇది హెవీ మేకప్ కాబట్టి సో కొంచెం ఆ గ్లోయి ఇది వస్తే బాగుంటుంది కదా. సో నేను గ్లిటర్ యాడ్ చేస్తున్నాను అనమాట షైనీ దీనికోసం. సో మనం ఎక్కడైతే చెప్పామో యాపిల్ ఆఫ్ ద చీక్స్ దగ్గర, సో టెంపుల్ అంటాం కదా, సో టీ షేప్ నోస్ బ్రిడ్జ్ దగ్గర అండ్ నెక్. సో ఈ నెక్ దగ్గర కూడా కాలర్ బోన్స్ ఉంటాయి కదా, సో కాలర్ బోన్స్ దగ్గర మనం ఎక్కడైతే అప్లై చేస్తామో ఆ బాడీ అనేది లైక్ ఎలివేట్ అవుతుంది అనమాట ఆ షేప్ అనేది. సో బాగుంటుంది. సో మొత్తం అయిపోయింది కాబట్టి సో ఇది హెవీ ఫంక్షన్, మనం లైక్ హెవీగా వెళ్తాం కదా. సో నేను ఇప్పుడు ఫైనల్ టచ్గా మీ అందరూ నన్ను అడుగుతున్నట్టుగా
మీ అందరి కోసం ఈ మేకప్ లుక్లో సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై డైలీ స్కిన్ కేర్ అండ్ నా మేకప్ అనమాట. సో సింపుల్ ఎలా చేసుకుంటాను, హెవీ ఎలా చేస్తాను. నాకు యూజువల్లీ మీరు అనుకోవచ్చు సింపుల్ హెవీ కూడా ఒకలాగే ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర డిఫరెన్స్ ఏముంది అని. నేను అసలు అంత ఎక్కువ వేసుకోను అనమాట, నాకు అసలు అలవాటు లేదు. ఏదైతే సీరియల్స్లో ఇంకా తప్పక ఆ రోల్కి వేసుకోవాలి కాబట్టి వేసుకోవడమే, కానీ నా డైలీ లైఫ్లో నేను అసలు ఏ రోజు లిప్స్టిక్ కూడా నేను నార్మల్గా బయటకు వెళ్తే కూడా వేయను. ఎక్కువ లిప్ బామ్స్ యూస్ చేస్తాను, బికాస్ నా పెదాలు అనేవి పగిలిపోతాయి కాబట్టి. సో అంతకు మించి ఎక్కువ వేయలేదు కాబట్టి ఎప్పుడన్నా అవసరమైతే ఇట్లా కొంచెం ఈ స్టైల్ ఆఫ్ మేకప్ నేను చేసుకుంటాను. సో హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. సో మన వ్లాగ్స్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్స్లో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పండి. మన మనుతో హ్యాపీ అండ్ రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. లవ్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి మీరు హ్యాపీ రిచి డ్రెస్సెస్ చూపించండి, ఎక్కడ కొంటారు ఏంటి అని అన్ని అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ వ్లాగ్ మీకోసం నేను చేసేస్తున్నాను. మీకు చెప్తూ కూడా నేను కూడా నా వార్డ్రోబ్ నేను ఎలా పెడతాను అన్ని కూడా ఈ వ్లాగ్ లో మీకు చెప్పేస్తాను.